ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఈ రోజు ధ్యాన వాక్యముగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18-19 వచనాలు చదువుదాం. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఈ విధముగా తెలియజేస్తుంది కదా, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మన దేవుడికి మనం సమీపముగా ఉండాలి అంటే మనం ఆయనకి నిజముగా మొరపెట్టాలి. ఏదో కాలక్షేపం కోసం, లేకపోతే అందిన ప్రార్థన కోసము మనము ఏదో కొంచెం సమయం వెచ్చించి ప్రార్థన చేసి ప్రార్థన ముగిసిపోయింది అనుకోకుండా ఆయనకి నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉంటాను అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నిజముగా మొరపెట్టి ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆయన సమీపంగా మనం ఉండాలని మనం ఆశిద్దాం. అంత మాత్రమే కాదు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మనకు సమీపంగా వస్తాం మాత్రమే కాదు, యెహోవా దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోరికను కూడా నెరవేరుస్తాను అని వాక్యంలో తెలియచేస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారి మొర ఆలకించి వారిని రక్షించును. 3 అంశాలు తెలియజేస్తున్నారు. మనకు సమీపంగా ఉంటానంటున్నాడు, తర్వాత మన కోరిక తీరుస్తానంటున్నాడు, తర్వాత మనల్ని రక్షిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమీపంగా ఉందాం. మనము దేవునికి స్తుతియాగం సమర్పిద్దాం. మనం దేవునికి నిజముగా మొరపెడదాం. నిజముగా మొరపెట్టి ఆయన సమీపంలో మనం జీవిస్తూ ఆయనకి భయభక్తులతో ప్రార్థన చేస్తూ జీవించి ఆయన దీవెనలు పొందాలని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాటలను మన హృదయంలో ఫలింపచేసి మనల్ని ఆ విధముగా జీవింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలోనైనా మా ప్రార్థనలు ఆలకించిన దేవా, మీకు స్తోత్రములు నాయన. మీకు నిజముగా మొరపెట్టుకోమని సెలవిస్తున్న దేవా, మీకు స్తోత్రములు నాయన. మీ యందు భయభక్తులు కలిగి నాయన జీవించమని కోరుతున్న దేవా, మీకు స్తోత్రములు నాయన. మా మొరలు ఆలకించి నాయన మమ్మల్ని దీవించే దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ఈ వాక్యము చూస్తున్నా వింటున్న ప్రతి వారిని మీ పాదం మీద పెడుతున్నాం ప్రభు. అంగీకరించండి. వారు మీకు సమీపముగా జీవించలాగా వారిని ప్రేరేపించండి. నిత్యము మీకు స్తుతిగానం చేయ వారినిగా ప్రేరేపించండి నాయన. మీ కనుసనల్లో జీవించే వారినిగా ప్రేరేపించండి. మీ దీవెనలు పొందుకొని భూమి మీద ఫలభరితమైన జీవితం జీవించలాగా మమ్మను వారిని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.